సంజీనగర్ డైరీ ఫార్మ్ సెంటర్ లో శ్రీ పిడుగులమ్మ తల్లి మార్కెట్ వద్ద ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న 24 షాపులు ఎలాంటి అధికార అనుమతులు లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారి నుండి షాపులు ఖాళీ చేయించడం జరిగిందని డిప్యూటీ కమిషనర్ శేఖర్ డిఈ మాధవి వెల్లడించారు. మున్సిపాలిటీకి చెందిన 24 షాపులకు సంబంధించి వేలంపాట నిర్వహించకుండా ఆ షాపుల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, దాని ద్వారా నగరపాలక సంస్థకు ఎటువంటి ఆదాయం లేని కారణంగా తిరిగి వేలం నిర్వహించడం జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ శేఖర్ డిఈ మాధవి తెలిపారు. శుక్రవారం కాకినాడ సంజీనగర్ డైరీ ఫార్మ్ సెంటర్లో శ్రీ పిడుగులమ్మ తల్లి మార్కెట్ వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉన్న 24 షాపులను ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహించడంతో కార్పొరేషన్ అధికారులు షాపు నుంచి వ్యాపారస్తులను ఖాళీ చేసి షాపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు లేకపోవడం వల్ల షాపులను ఖాళీ చేయించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో టౌన్ ప్లాన్ అధికారి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ నందు సాధారణ నిధులతో 24 షాపులు కట్టడం జరిగిందండి. కట్టిన తర్వాత వేలం జరగకుండా ఆక్యుపై చేయడం జరిగింది. ఇప్పుడు వాటిని ఖాళీ చేస్తున్నాము. ఖాళీ చేసిన పిదప రెవెన్యూ వారు తదుపరి చర్యలు కొనసాగిస్తారు.